హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జనవరి 26 రిపబ్లిక్ డే పండుగను పురస్కరించుకొని యావత్ భారతదేశం అంతటా స్పీచ్ ఇవ్వబోతున్నారు. మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ఎర్రకోటను ఆసరాగా చేసుకొని ఈ స్పీచ్ ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా 3 ముఖ్యమైన శుభవార్తలు చెప్పబోతున్నారు. అందులో మొట్టమొదటిది చూసుకున్నట్లయితే రైతులకు శుభవార్త చెప్పారండి. 26వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ఏ సందేశాలు ఇవ్వబోతున్నారు, రైతులకు ఎటువంటి శుభవార్త చెప్పారు అనే విషయాలన్నీ పూర్తిగా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. రైతులకు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్తూ వచ్చింది. సంక్రాంతికి ఏకంగా పీఎం కిసాన్ 10,000 రూపాయలు చేశారు. ఈ రిపబ్లిక్ డే కానుకగా శుభవార్త సమావేశం జరగబోతోంది. దీనికి అనుగుణంగా ఇంకా చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు పేదలకు రాబోతున్నాయండి. ఈ పథకాలు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే వీడియోను కింద లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మన ఛానల్ కూడా మిస్ కాకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం విషయానికి వెళ్తే, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఏడాది రిపబ్లిక్ డే పురస్కరించుకొని మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ ఎర్రకోట నుంచి స్పీచ్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ జనవరి 26న రిపబ్లిక్ డేని పురస్కరించుకొని స్పీచ్ ఇవ్వబోతున్నారు. అందులో మనకు వస్తున్న అప్డేట్ ప్రకారం ముఖ్యంగా రైతులకు మొట్టమొదటిగా బడ్జెట్ ప్రవేశపెట్టి సమయంలో రైతులకు మొదటి పథకంగా పీఎం కిసాన్ అమలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. వివరాలు అయితే వస్తున్నాయి. అయితే పీఎం కిసాన్ 19వ విడత కింద గతంలో కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఇచ్చేశారు. ఇప్పుడు ఆ డబ్బులను డబల్ చేశారు కాబట్టి ఏకంగా ఒకటే విడతలో 4,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అయితే అధికారుల వివరాల ప్రకారం ఎవరైతే ఫార్మర్ రిజిస్టర్ చేసుకున్నారో అటువంటి వారికి మాత్రమే రైతుల బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా అర్ధరాత్రి 12 గంటల నుంచి బ్యాంక్ అకౌంటులోకి డబ్బులు పడబోతున్నాయి. మీరు వెంటనే వెళ్ళి జూన్ 31 లోపు జనవరి 31 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, మీ యొక్క భూమికి సంబంధించి పత్రాలు తీసుకెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వెంటనే నమోదు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.